దళితులను రక్షించేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ నిరంతరం కృషి చేస్తోందని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్రరావు స్పష్టం చేశారు. కోదాడలో ఇటీవల పోలీసు లాకప్ డెత్కు గురైన కర్ల రాజేష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ డీజీ జిల్లా ఎస్పీలను ఆదేశించారు. 10 రోజుల్లో రీపోస్ట్ మార్టం చేసి నివేదికను అందించాలని ఆదేశించారు. కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు జవాబు ఇవ్వకపోతే నిర్లక్ష్యపు యాక్ట్ ప్రకారం సస్పెన్షన్తో పాటు 6 నెలల పాటు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. రాజేష్ తల్లికి పెన్షన్ మంజూరు చేశామని 3 రోజుల్లో ఉద్యోగం, ఇల్లు లేదా ఉన్న స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఒక వెనుకబడ్డ తరగతులు, ఒక అనుసూచిత జాతి ప్రజలు వాళ్ళ యొక్క మేలు కోరాలి, మానవ సేవే మాధవ సేవ అనేటువంటి భావన ఉండాలి. ఈ రాజకీయటువంటి అనిచ్చి ఏదైతే పలుకుబడి తరం ఉందో ఆ పలుకుబడి పేదవాడిని జరిగినప్పుడు రాజకీయ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, చీఫ్ మినిస్టర్లు కానీ, ఎస్ఐ టు డీజీ వరకు కానీ, తహసీల్దార్ టు కలెక్టర్ వరకు కానీ, చీఫ్ సెక్రటరీ వరకు కానీ చర్యలు తీసుకోవడానికి వెనకాడ